నేటి రాశి ఫలాలు మీనరాశి. మీనరాశి వారికి ఈరోజు స్థిరాస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. వారి యొక్క సంతాన శుభకార్యాలకు ధనాన్ని ఖర్చు చేస్తారు. సమాజంలో పెద్దల నుండి ప్రశంసలను అందుకుంటారు. అనుకున్న పనులలో కార్యసిద్ధి అనేది కలుగుతుంది. ఇక మీనరాశి వారు ఈరోజు తమ చుట్టుపక్కల వారితో సఖ్యతగా వ్యవహరిస్తారు. అన్ని శుభయోగాలే కనిపిస్తున్నవి. అలాగే ఊహించిన విలువైన బహుమతులను సన్నిహితుల ద్వారా బంధువుల ద్వారా అందుకుంటారు. ఇక ప్రముఖుల నుండి అనుకోని ఆహ్వానాలను పొందుతారు. ఇక విదేశీ విద్య, వ్యాపారం, ఉద్యోగ పరంగా ఎవరైతే విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నారో వారికి అనుకూలత అనేది ఉంది. కార్యసిద్ధి అనేది ఉంది. కాబట్టి ప్రతి పనిలోనూ విజయమే కనిపిస్తుంది. వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారు తమ ఉన్నతాధికారుల ఆదరణను పొందగలుగుతారు. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలలో ఉన్న సమస్యలను ఈరోజు తొలగించుకోగలుగుతారు. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో వారికి ఉద్యోగ యోగం కనిపిస్తుంది. తప్పకుండా ప్రయత్నించండి, ఉద్యోగం లభిస్తుంది. పనులన్నీ కూడా ఈరోజు మీనరాశి వారు చకచక చేయగలుగుతారు. ప్రముఖులతో పరిచయాలనేవి మీకు లాభాలను చేకూరుస్తుంది. సంఘంలో గౌరవం పెరుగుతుంది. ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారుతారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపార లావాదేవీలు ఉత్సాహవంతంగా ఈరోజు ముందుకు తీసుకువెళ్తారు. ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారికి ఉన్నతమైన హోదాలు లభించే అవకాశం అయితే కనిపిస్తుంది. సాంకేతిక నిపుణులు, పారిశ్రామికవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి శ్రమ అనేది ఫలిస్తుంది. ఇక ముఖ్యంగా విద్యార్థులకు సాంకేతిక విద్యా అవకాశాలు అనేవి లభిస్తాయి. ఇక ఈరోజు మీనరాశిలోని మహిళలకి సంతోషకరమైన వార్తలు అనేవి అందుతాయి. మీనరాశి వారికి అదృష్ట రంగులు నలుపు మరియు ఆకుపచ్చ, ప్రతికూలమైన రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 1. ఈరోజు మీనరాశి వారు ఆంజనేయ స్వామి దండకం పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.